సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో, జాగ్రత్తగా వినండి, నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుని నామానికి స్తోత్రం. ఉన్నతమైన శిఖరానుభవం కలిగిన సంఘం అండిది. ఆ సంఘంలో అంతిప అనే ఒక విశ్వాసం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇప్పుడే చదివాం. అతడు విశ్వాసి, రెండవది అతడు ప్రభు కొరకు సాక్షి. మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి అని అంటే దానికి ముందుగా యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా విశ్వాసులము కావాలి అని ప్రభు పేరిట మనం